time to welcome our two beautiful mentors. Welcome. సో మెంటర్స్ సాటర్డే ఎపిసోడ్ చూశారు కదా. సో సండే ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? ఆకాశంలో ఉన్న సన్ను కూడా కింద దిగి వచ్చి మాస్ జాతర చూడడానికి రాబోతుంది. అబ్బా! సో లెట్స్ వెల్కమ్ అవర్ మాస్ జడ్జెస్. వెల్కమ్ టు మాస్ జాతర మాస్టర్. బాగలేదు, నటిస్తుంది నేచురల్ గా. నేచురల్. హాయ్ జడ్జెస్, వెల్కమ్ టు మాస్ జాతర. ఇంత లేకుండా సెటిల్ గా చెప్పు. ఇప్పుడు చూడండి. హాయ్ హలో జడ్జెస్, వెల్కమ్ టు మాస్ జాతర. ఈ రోజు నుంచి నేను మీ అందరికి కొత్త యాంకర్ గా మాస్ జాతరలో రాబోతున్నా. ఈ సమ్మర్ లో డబుల్ ట్రీట్ 1+1 ఆఫర్. ఓకే, టచ్ అప్పా. నీ అసిస్టెంటా? కాస్ట్యూమర్ కొంచెం కాస్ట్యూమ్ బాగాలేదని సైడ్ నుంచి చూస్తున్నాడు. కాస్ట్యూమ్ మొత్తం చినిగింది, ఒకసారి రండి చెప్తాం. మీరు కూర్చోండి మేడం. నేను చిన్నగలేదు, నువ్వు నలిగిపోయావే. నేను చెరగలేదు, నువ్వు నలిగిపోయావంట. నీకు ఒకప్పుడు పేమెంట్ రాకపోతే నేనే దగ్గరుండి రికమెండ్ చేసి ఇప్పించాను. ఇప్పుడు డ్రామా మాస్టర్. హాయ్ హలో, వెల్కమ్ టు మాస్ జాతర. ఈ రోజు నుంచి కొత్త యాంకర్ నేను. విల్ రాక్. ఇప్పుడు చూడండి. సుప్రీత తన కష్టం గానీ సూపర్ ఛాన్స్ కొట్టే, ఎవరు దగ్గర కూడా రాకూడదు. ఓకే, అద్దరు కొట్టేయాలా. హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు మాస్ జాతర. సో ఇప్పుడు రాబోతున్నారు అక్కడ మెంటర్ లేరా? నా టీం నుంచి నెక్స్ట్ వెంకీ వస్తున్నారు. సో ఇప్పుడు రాబోతున్నారు టీమ్ వెంకీ. ఏ హాయ్ అమ్మాయి, నువ్వేనా మెంటర్? ఐఎమ్ మెంటల్. అందరు కలిసి నన్ను మెంటల్ ఎక్కిస్తున్నారే. లేదు, నాకు ఆఫర్ ఇచ్చారు, నువ్వు సరిగా చేయట్లేదంట, నేను అక్కడ కూర్చొని ఏం మాట్లాడట్లేదంట. సో నువ్వు యాంకరింగ్ కి బెటర్ అని చెప్పారు. బాడీ లాంగ్వేజ్ చూడండి, మెలికలు తిరగడం. Hi, hello, namaste. Welcome to Mass Jatara, co-presented by Arun Ice Creams and 5 Star. సూపర్. మీకు దండం పెడతారు మేడం, రండి మేడం. సరే, ఇప్పుడు ఏమంటావు చెప్పు మొత్తానికి. గివ్ మీ ఎ ఛాన్స్. ఇదే లాస్టా? ఓకే డన్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకీ పింకీ పాంకీ ఇప్పుడు వస్తున్నాడు టీమ్ వెంకీ. లెట్స్ వెల్కమ్. ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయింది అలా ఉంటావు, ఎందుకే? ఏం లేదు శ్రీకాంత్. వస్తే నీ అమ్మ కడుపు మాడా, నేనే నీ మొగుడు మహేష్ ని. అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండు మహేష్, నువ్వు నా మొగుడు మరి. మీకు పేనస్ కిట్లో గుర్తుంది కదా సార్, ఆ బెక్కర్ శ్రీకాంత్ గారిని పెళ్లి చేసుకుంది, వాడి జ్ఞాపకాలతో బతుకుతుంది. దీని మూడుని చేంజ్ చేయాలంటే నా ఒక మంచి ప్లాన్ ఉంది సార్. శ్రేయ, మనం ఇప్పటి వరకు హనీమూన్ చేసుకోలే కదా, ఊటీ వెళ్దామా? నేను రాను. కొన్ని గోవా వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు శ్రీకాంత్. నీకేం చేస్తే ఇంట్రెస్ట్? ఏమన్నావు ఇప్పుడు? ఏమన్నావు? ఇంట్రెస్ట్ లేదు. పేరు శ్రీకాంత్. నేనే నీ మొగుడు మహేష్ నే. నీకేం చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది? నువ్వేం చేస్తే నాకు ఇంట్రెస్ట్ రాదు శ్రీకాంత్. నా మనసంతా ఉన్నది నా శ్రీకాంత్. మహేష్ నే. ఆ కన్యాదాన సినిమాలో శ్రీకాంత్ గారు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ కన్యాదాన స్కిట్ లో ఈ మహేష్ గాడు ఆ బిగ్గర్ శ్రీకాంత్ ఇచ్చి పెళ్లి చేస్తాడు, ప్రేమ గొప్పతాన్ని నిరూపిస్తాడు. హలో శ్రీకాంత్. హలో, ఏంది? తొందరరా ఇంటికి. టచ్ లో ఉన్నావా? మళ్ళీ ఎందుకు పిలిపించినావు? అంటే అర్థమైంది, అంటే మీరిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో అది నాకు చూపించి నన్ను ఇంకా బాధ పెట్టడానిక. భగవంతుడా, ఈ కష్టం భగవానికి రావద్దయ్యా. అది కాదు భయ్యా, జర నేను చెప్పేది విను. శ్రేయా, ఎవరు వచ్చారు చూడు, కళ్ళెత్తు. ఎవరు వచ్చారు చూడు. ఎందుకు పిలుస్తున్నావు మహేష్? నా కాల్ నొప్పిగా ఉంది, కీలు నొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, నా మనసంతా నొప్పిగా ఉంది. ఎందుకు పిలిచిన చూస్తే హ్యాపీగా ఫీల్ అయితే ఒక్కసారి తలెత్తి చూడమ్మా.
అసలు నన్ను ఎందుకు పిలిపించారో ఇంకా చెప్పలేదు నువ్వు. మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు. ఎందుకు శ్రీకాంత్? నన్ను కాదని లఫ్ట్ గాని పెళ్లి చేసుకున్నప్పుడే నీ మీద రెస్పెక్ట్ పోయింది నాకు. నేను లఫూట్ అయి ఉండొచ్చు, మన ఇద్దరిని కలపాలనుకున్న ఒక మంచి మనసున్నా. లఫూట్, లఫూట్. అయినా సరే నాకు నమ్మకం లేదు. తీసుకో భయ్యా ఏంటిది భయ్యా? నా డైవర్స్ పేపర్స్. మీరిద్దరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటారా సార్? మీకు గుర్తుంది కదా సార్, మా ఫ్రెండ్స్ ఒకరిని ప్రేమించి ఒకరు పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే నేను వెళ్తా, వాళ్ళకు కూడా పెళ్లి చేసి వాళ్ళందరినీ కలుపుతాను. అప్పుడే మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తాను. సరే మీరు మాకు ఇంత సాయం చేసారు కదా, మేము కూడా మీకు సాయం చేస్తాం. ఏవండి, మీరు చాలా మంచోళ్ళు కదా, Yes. మరి అంతగానో కట్నం తీసుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్తాను. మనం పెళ్లికి ముందు కట్నం వద్దన్నాం అనుకోండి, ఈ సమాజం మనల్ని తప్పు పడుతుంది మా మగాలని, వీడికి ఏదో లోపం ఉంది అందుకే వీడు కట్నం తీసుకోలేదని అంటారు. ఇంకేంటి సంగతులు? రేయ్ నువ్వు లోపలికి వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి? లాస్ట్ టైం నేను స్టే వల్ల నువ్వు పండు హ్యాపీ లేరని. ఎవరన్నారు? పండు నేను పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నావురా. టిల్లుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. నేను టిల్లుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను ఎలా చెప్తున్నావురా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసురా. ఎలా తెలుసు? ఇలా చూడరా. వాడేంట్రా నీ పిల్ల సంకరెక్కాడు? అయ్యో తప్పురా, అది నా పిల్లం కాదురా, వాడి పిల్లం, వాడి పిల్లం. వాడి పిల్లమేంట్రా? ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే దగ్గరుండి నేనే కన్యాదానం చేశాను. నీ పెళ్ళాన్ని వాడికి ఇచ్చానని చెప్పి ఇలా చెప్తావా? చిచ్చే ఏవండి బాగుంటే వాడు రాడికి ఇచ్చేసేయ్. మళ్ళీ ఏం గన్కారం చేద్దామని వచ్చావు? నేను శ్రేయ వల్ల నువ్వు వెంకి గొడవ పడుతున్నారు కదా, హ్యాపీగా లేరని. ఎవరు చెప్పారు హ్యాపీగా లేమని? నేను వెంకి చాలా హ్యాపీగా ఉన్నా. నువ్వు గనిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. ఎవరు చెప్పారు? ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసమ్మా. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఎలా తెలుసు? ఇగో చూడు వాళ్ళని. అది నీ పెళ్ళం కదా. తప్పమ్మా, పరాయి ఆడపిల్ల నా పిల్లం అనొద్దు. వాడు వాడి పిల్లం, వాడు వాడి పిల్లం. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? నువ్వు కదా పెళ్లి చేసుకున్నావు. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే దగ్గరుండి మరి కన్యాదానం చేశాను. సిగ్గులేదురా నీ పెళ్ళాన్ని దానికిచ్చి పెళ్లి చేయడానికి? ఇటీ ఏమైంది భయ్యా, ఒప్పుకున్నారా? మళ్ళీ కలుస్తా అని చెప్పారు. మరి ఇంకో ఫ్రెండ్ లేడా? ఇప్పుడు మన శంకర్ దగ్గరికి వెళ్దాం. శంకర్, మళ్ళీ ఏం పెంట చేద్దామని వచ్చావురా? నువ్వు కళ్ళుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. ఎవరు చెప్పండి నీకు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటారో నాకు తెలుసురా. ఎలారా? ఇగో ఇలా. రే నీ పిల్లమే ఆడుతూ ఆడుకుంటుంది. అరే తప్పురా, అది నా పిల్ల కాదురా, వాడి పిల్ల, వాడి పిల్ల. ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే నేనే దగ్గరుండి కన్యాదానం చేశాను. నీ సిగ్గులేదురా నీ పిల్లని వేరే వాడికి ఇచ్చి కన్యాదానం చేయడానికి? ఏమైనా ఇల్లు పిచ్చిన కొడుకులు ఎక్కువైపోయారు, బయట పంపించాయి. ఏంటన్నా మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తావు? నీ ముఖం చూస్తేనే నాకు చిరాకేస్తుంది. అదేంటి అందరు దీని ముఖం చూసి చెప్పే డైలాగ్ నాకు ముఖం చెప్తాను. ఏంటి? ఏం లేదు చెల్లమ్మా, అంటే లాస్ట్ టైం శ్రేయ నా వల్ల మీరు గొడవపడి నువ్వు శంకర్ హ్యాపీగా లేరు కదా. ఎవరు చెప్పారు? నేను శంకుతో చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇదిగో అది నీ భార్య కదన్నా, ఆ బిచ్చగాడితో అట్లాడుతుంది ఏంటి? మాది నా భార్య కాదమ్మా, వాడి భార్య. అదేంటి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే దగ్గరుండి పెళ్లి చేశాను. అన్నదానం చేసి గొప్పగా చెప్పుకోవచ్చు, రక్తదానం చేసి కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. నువ్వేందన్నా భార్యదానం చేసి అట్లా గలీజ్ గా చెప్పుకుంటున్నావు? నీది ఒక బతికేనా? పూరి బతుకు. ఏమైంది భయ్యా, ఒప్పుకున్నారా? ఇలా బిజీ ఉన్నారట, రేపు రమ్మన్నారు. మరి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా. కళ్ళు గని, ఇప్పుడు ఎవడు కొంప ముంచడానికి వచ్చావు? అంటే లాస్ట్ టైం నా వల్ల శ్రేయ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా. ఎవరు చెప్పాడు? ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటారో మీకు తెలుసారా? తెలియదు. చూడరా, ఆ బిచ్చగాడు నీ పిల్ల మీద పడుకున్నాడు. అది నా పిల్లం కాదురా, వాడి పిల్లం. చీ సిగ్గులేదురా నీ పెళ్ళాన్ని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేయడానికి? కాదు భయ్యా, నాకు తెలిసి వాళ్ళు కపుల్స్ దగ్గర ఉండేసరికి అట్లా చేస్తారు కావచ్చు. అవును. ఇండివిజువల్ గా పిలిపిస్తావా మరి? నా దగ్గర అదిరిపోయే ప్లాన్ ఉంది. ఇప్పుడు గనిగడికి కాల్ చేస్తాం.
హలో గని, మహేష్ ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. వాట్ ఎక్కడ్రా? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర, తొందరరా. వస్తున్నా. పండుగ కాల్ చేస్తా. హలో పండు, ఇక్కడ వెంకిని ఎవరు కొడుతున్నారు పండు? ఎక్కడ మహేష్? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర. పండు వెంకి కోసం వెతుకుతుంది కానీ కళ్ళు కోసం వెతుకుతాడు. ఒకరికొకరు ఎదురవుతారు. వాళ్ళ మధ్యలో పాత ప్రేమ చిగురిస్తుంది. ఎలా ఉన్నావు పండు? నేను బాగున్నా గానీ నువ్వెలా ఉన్నావు? నువ్వు లేకపోతే నేను ఎలా హ్యాపీగా ఉండగలను పండు? నీ ప్రేమ నాకు కావాలి గానీ. నాకు కూడా కావాలి పండు. ఐ మిస్ యూ గానీ. ఐ మిస్ యూ పండు. ఐ మిస్ యూ గానీ. పండు. అలా కలిసిపోతారు. వావ్ 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 సూపర్ భయ్యా ప్లాన్. వెంటనే ఫోన్ చేసి పిలువు. హలో గని, ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. వాట్ ఎక్కడ్రా? కేబీఆర్ పార్క్ దగ్గర, తొందరరా. వస్తున్నాను. వచ్చాడా? వచ్చిండు భయ్యా వచ్చిండు. ఇప్పుడు పండుగ కాల్ చేసి వచ్చాడు. హలో పండు, ఇక్కడ వెంకిని ఎవరు కొడుతున్నారమ్మా? నేను ఆడికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, స్కిట్లు బాగా చేయరా. తల్లి అది కాదమ్మా, ఇక్కడ రక్తం వచ్చేట్టు కొడుతున్నా. తొందరరా కేబీఆర్ పార్క్ దగ్గర. వస్తున్నా. ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు, ప్రేమ చిగురిస్తుంది. ఎలా ఉన్నావు పండు? నేను బాగున్నాను గానీ నువ్వెలా ఉన్నావు? నేను కళ్ళుతో చాలా హ్యాపీగా ఉన్నాను. బాగుంటావురా, ఇందు బాగో నన్ను మోసం చేసి దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా. మరి నువ్వేం చేసావే? నాతో తిరిగి నన్ను ప్రేమించి ఆ వెంకి గారిని పెళ్లి చేసుకుంటావు. నీ కోతి ముఖంకి ఎవడైనా వచ్చేస్తాడు. మాటలు తిరగరా నువ్వు. నీ వల్ల ఎవరు మధ్యలో రావడానికి అదేంది భయ్యా అట్లా అయింది? అంటే ఇది బెడ్సి కొట్టినట్టుంది భయ్యా. ఇప్పుడు చేసే ప్లాన్ చూడు. హలో శంకర్. హలో ఎవరు? నేను మీ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు. మీ ఇంటి ముందు చెప్పులు ఎవరు ఎత్తుకపోతున్నారు? అవునా? తొందరండి. హలో కల్లు. హలో మేడం మీకు పార్సల్ వచ్చింది మేడం. అవునా, వస్తున్నాను ఉండండి. ఇప్పుడు చూడు, ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకుంటారు. ఎలా ఉన్నావు కళ్ళు? నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉంటాను శంకు. నేను కూడా అంతే కళ్ళు. నువ్వు లేకుండా బతకలేకపోతాను. ఐ లవ్ యూ కళ్ళు. ఐ లవ్ యూ శంకు. ఐ లవ్ యూ కళ్ళు. సూపర్ ప్లాన్ భయ్యా, వెంటనే ఫోన్ చేయాలకు. హలో శంకర్, మీ చెప్పులు ఇక్కడ ఎవరు ఎత్తుకపోతున్నారు? తొందరండి. హలో మేడం, పార్సల్ వచ్చింది మేడం. ఎప్పుడు తమ్మంటే ఎప్పుడు తెస్తావురా ఫోనడా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది ఫ్రీ పార్సల్ మేడం. అవునా, వస్తున్నానండి. ఒకరినొకరు చూసుకుంటారు, వాళ్ళలో పాత ప్రేమ చిగురిస్తుంది చూడు. నేను అనుకున్నాను రా, నువ్వు పార్సల్ వేసుకోవడానికే పనికొస్తావని. చాలే ఆపే. నీ మొఖం చూసినప్పుడు అనుకున్నానే నా చెప్పులు దొబ్బేయడానికి వచ్చిన ఆ దొంగ మొహం దాన్ని నువ్వేనని. ఓలమ్మో, నన్ను అంత మాట అన్నాడు దొండగడు. ఇప్పుడు అసలైన ట్రూ లవ్ నీకు పరిచయం చేపిస్తా. ఎవరు? హలో వెంకీ. చెప్పరా మహేష్? అర్జెంట్ గా నీతో మాట్లాడాలరా, ఒకసారి పార్క్ దగ్గరికి రావా? వచ్చాను రా. ఇప్పుడు టిల్లుకి ఫోన్ చేస్తా. హలో టిల్లు, ఒకసారి అర్జెంట్ గా నువ్వు రావా అమ్మా, ఇక్కడ పార్క్ దగ్గర మాట్లాడాలి. వస్తున్నా. అనగానే వస్తుంది. వీళ్ళది మూగ ప్రేమ కాబట్టి ఒకరికొకరు చూసుకుంటారు. చెప్పనా వాళ్ళది మూగ ప్రేమ అని, వీళ్ళది నిజాయితీ ప్రేమ అంటే. సూపర్ సార్, ఎమ్మటే పిలిపించండి. హలో వెంకీ. ఎరా సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎదవా పెడైపోయినావు. తిడతాంది ఏందయ్యా? ప్రేమ ఎక్కువైంది. అరే అర్జెంట్ నీతో మార్గాలు ఒకసారి రారా. ఎందుకు వస్తాను చెప్పేయటం? వచ్చిండు. ఇప్పుడు టిల్లుకి ఫోన్ చేస్తా. హలో టిల్లు. ఎందుకన్నా మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? ఈమె కూడా తిడుతుంది కదా. అంటే ఈమె కూడా ప్రేమ ఎక్కువ అన్న కదా. అమ్మ చెల్లె ఒక్కసారి మాట్లాడి అర్జెంట్ రా అమ్మా. వస్తున్నా. వచ్చింది భయ్యా. చెప్పాను కదా మూగ ప్రేమ అని, ఒక్కరొకరు మాత్రమే చూసుకుంటారు, మాటలు ఉండవు. చూసుకున్నారు భయ్యా వీళ్ళు. జర్రుంటే చచ్చిపోతుంటరా. ముగ్గురికి ఒకటేసారి ఫోన్ చేస్తా. హలో హలో, ముగ్గురు ఎక్కడ ఉన్నారా? నా పిల్లానికి రిసెప్షన్ చేస్తున్నా, కొంచెం రండ్రా. వచ్చారా? వచ్చారు భయ్యా. ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకుంటారు భయ్యా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తారు, ఇప్పుడు కింద పడి బోరులా ఏరుస్తారు.
భయ్యా ప్లాన్ మాత్రం అదిరిపోయింది, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వెంటనే అప్లై చేయి. చేస్తా చూడు. ఫోన్ చేయి. హలో హలో, అరే ఎక్కడున్నారా ముగ్గురు? ఎందుకురా? పెళ్ళని రిసెప్షన్ ఉంది, మీరు రావాలరా తప్పకుండా. సిగ్గులేదురా? నువ్వు చేసింది ఏమో పని, మళ్ళీ పైన దానికి మమ్మల్ని పిలుస్తావా? నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారా? వస్తాను. వచ్చిర్రు భయ్యా, నిజంగానే వచ్చిర్రు. చూడు ఇప్పుడు. హాయ్. అరే మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? అవును, పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉన్నావు. ప్రేమించిన అమ్మాయి పక్కన పెట్టుకొని ఎలా హ్యాపీగా ఉంటారా మీరు? నీకు అది తెలవాలంటే మన పేదరాశి పెద్దమ్మే చెప్పాలి. పెళ్ళికి ముందు ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదురా, పెళ్ళైన తర్వాత మీతో ఎలా ఉన్నారనేది ముఖ్యం. పెళ్లికి ముందు ఎలా ఉన్నారు, ఎవరిని ప్రేమించారనేది కాదరా, పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుని వచ్చే ప్రేమలో నిజమైన ప్రేమనా? ఇది తెలియక ఎంత పెద్ద తప్పు చేశారు. నా పిల్లలు నాకు ఇయ్యవు భయ్యా. నేను నీ లెక్క కాదు, నా పెళ్ళాన్ని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఇదో బతుక. ఇప్పుడు నా పరిస్థితి ఏంది భయ్యా? అడుకోపో. అయ్యా నాకు పెళ్లి చేయండి అయ్యా. జానీ మాస్టర్ బాగుంది, గుడ్. పాతది సీక్వెల్ గా చేసి పెళ్ళైన ఫ్యామిలీస్ ఎలా ఉంటారు అనే ఒకరు నాన్ సింగ్ మైండ్ ని సింక్ చేశారనమాట. శ్రేయ చాలా బాగా చేశారు. శ్రేయ డైలాగ్ లేకపోయినా నువ్వు అక్కడ నిలబడుకున్నా టోటల్ స్కిట్ ని మొత్తం బాగా లాక్కొని వచ్చావు. అండ్ బుట్టి చాలా బాగా చేశారు లాస్ట్ డైలాగ్. పండు అందరు బాగా చేశారు, కళ్ళు పండు అండ్ టిల్లు అందరు బాగా చేశారు. మా సూపర్. బిందు మ్యామ్ చాలా నచ్చింది వెంకీ. నవ్వుతూ నవ్విస్తూ లాస్ట్ లో పేదరాశి పెద్దమ్మ వచ్చి ఒక లైన్ చెప్తుంది, ఇచ్చి పడేసింది కరెక్ట్. తను చెప్పిండేది అందరికీ ఒక పాస్ట్ ఉంటుంది, బట్ పాస్ట్ కాంట్ డిఫైన్ అవర్ ఫ్యూచర్. అంత స్కిట్ లో అంత నవ్విస్తున్నా లాస్ట్ లో తను వచ్చి చెప్పిన తర్వాత స్కిట్ కే ఒక ఫుల్ మీనింగ్ వచ్చింది. నవదీప్ అన్న, నాకు కొత్తగా ఏమనిపించింది అంటే దీంట్లో ఆఫ్ కోర్స్ యువర్ రైటింగ్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను మొన్న చెప్పా కదా, అంటే ఇట్ ఫీల్స్ లైక్ థియేటర్ ప్లేలో ఎవ్రీ క్యారెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు వేరే ఉన్నా వెనకున్నా ముందున్నా ఎక్కడున్నా సరే వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్ పట్టుకొని. దీంట్లో స్టేజింగ్ బాగుంది. శ్రీకాంత్ యు ఆర్ స్టార్, అసలు ఇరక్కొట్సేవు అసలు. మహేష్ మీరు అసలు సోలో హ్యాండెడ్గా యూ టేకెన్ ఇట్. అంటే మామూలుగా వెంకీ ముందు నుంచో పెట్టి తీసుకెళ్తా ఉంటుంది కదా మామూలుగా స్కిట్లో, ఈ స్కిట్ మాత్రం మీరు తీసుకెళ్ళారు. దీపిక. వెంకీ గారు వెజిటబుల్ మార్కెట్కి వెళ్తే వెరైటీగా వెజిటబుల్స్ దొరుకుతుంది, ఫ్రూట్ మార్కెట్కి వెళ్తే వెరైటీగా ఫ్రూట్స్ దొరుకుతుంది. అలా వెంకీ కామెడీ మార్కెట్కి వస్తే వెరైటీగా కామెడీ స్కిట్స్లు దొరుకుతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆ ఎండింగ్ మెసేజ్ చాలా బాగుంది, సూపర్. ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా టీం. మీరు ఎప్పటి నుంచో ఈ టీమ్ ని కంటిన్యూస్ గా గెలిపిస్తూనే ఉన్నారు చాలా స్కిట్స్ లో. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. చాలా బాగుంది. సో నేను స్పెషల్ గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వస్తారు, స్కిట్ కొడతారు, వెళ్తారు, అంతే. జడ్జెస్, సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ మహేష్. అత్తా కోడలు గొడవలు మామూలే, ప్రతి ఇంట్లోనూ ఉండేవే. అసలు ఆ అత్తా కోడలు గొడవ ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు టీమ్ యోధా అండ్ చందు. లెట్స్ వెల్కమ్. సింగిల్ ఎంట్రీ నా పిల్లం లేకుండా. జ్యోతి ఎక్కడ? జ్యోతిని కట్ చేసా, కొత్త అమ్మాయిని తెచ్చుకున్నా. కొత్త అమ్మాయ? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇన్ని రోజులు మా అక్క వాళ్ళ చిన్న కొడుకుని హీరో అని చెప్పేదిగా, నా చిన్న కూతురికి ఒక హీరోతో పెళ్లి సంబంధం సెట్ చేశా అన్న. నా బిడ్డకి ఈ రోజు పెళ్లి చూపులు అరేంజ్ చేశా అన్న. ఇది ఎక్కడుంది? వసే కొత్త వైఫ్ అన్నా? అత వైఫే కొత్తగా పిలిచాడు. ఏం పాయింట్ పెట్టావన్నా? ఏమండి, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను, ఈ నగలు నాకెలా ఉన్నాయి ఈ నగలు చెప్పండి. ఎంత రిచ్చుకున్నా గీ బిచ్చప్ మొగదానికి బిచ్చప్ చేష్టలు అయితే ఓతలేవన్నా. పెళ్లి చూపులు నీకు కాదే, అమ్మాయికి. అల్లుడు వస్తాడే, మర్యాదలు చెయ్యాలి. అల్లుడు ఇంకా కాలేదు కదండి. వచ్చేవాడు అల్లుడు కదా, ఏ మర్యాదలు లోటు లేకుండా ఉండాలి అంటున్నా.
ఏంటల్లుడు మంచి హడావుడిగా ఉన్నావు. నువ్వు ఎట్లా హడావి చేయలేవు కదా మామ, అందుకే నేను చేస్తున్నా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. మా రేంజ్ ఇప్పుడు మారింది. మా ఇంటికి పెద్ద హీరో వస్తున్నాడు మా అమ్మాయిని చూసుకోవడానికి. అసలు ఎందుకు చెప్తావే వాళ్ళకన్నీ? లేకపోతే భయపడాలా? ఏం చేశారు చెప్పుకుంటావా? చెప్పుకోపో, ఆవిడికి చెడగొడతావా? చెడగొట్టుకోపో. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. నువ్వు రావే, ఈ పనులన్నీ చూసుకోవాలి మనం, వాళ్ళతో మనకేంటి? అంటే నా మనవణ్ణి కాదని వేరే సంబంధం చూస్తారా? మనవడా ఏం తాతయ్య, నాకు యోధాకి పెళ్ళినట్టు కలొచ్చింది. అది కాలే. అది అవుదాం తాతయ్య, నేను యోధ షికార్కి వెళ్ళినట్టు కలొచ్చింది. నువ్వు ఇక్కడ యోధా అని భజన చేస్తున్నావు, వాళ్ళేమో అక్కడ హీరో సంబంధం చూస్తున్నారు. తాతయ్య, ఈ సెట్ లో నాకన్నా అందగాడు, నాకన్నా టాలెంటెడ్ హీరో ఎవరైనా ఉన్నారా చెప్పు. నీ పక్కనే ఉన్నారు కదా. ఏదో తెలియదారులు చూపించుకే. నేను సీరియస్ గా అడుగుతున్నాను, ముందు మ్యాటర్ చెప్పు. యోధాకి వేరే సంబంధం చూస్తున్నదంట. అయితే ఈ విషయం నేను అర్జెంట్ గా అమ్మకి చెప్పాలి. అమ్మా, ఏటైనది మనోడా? చీమ కట్టు కుట్టిసిందా? ఏటే కుట్టింది? ఎర్ర చీమ, నల్ల చీమ? ముసలి చీమ. అన్నే డాక్టర్ కాల్ చేయమంటావా? పోలీసులకు కాల్ చేయి. చీమల్ని పట్టిస్తావా? కాదు, ఈ తిక్కలో ఇద్దరిని ఆ ముసలో ఇద్దరిని కలిపి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను. ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఫుడ్ లేదా? అక్కడికెళ్ళి తింటారా? బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. నువ్వు చిన్నపిల్లవి, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. বল তুমি ভালো আছো? আমি এখানে ভালো আছি। কিছু কাজ থাকলে বলো, সত্যি আমি এখানে এক্ষুনি করে দেবো।